హాయ్ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి మీ సాటి మహిళ. నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను అయితే ప్రతి ఒక్కరు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. యూట్యూబ్ తరఫున నాకు చాలామంది ఫ్రెండ్స్ అయినారు. ఆ ఫ్రెండ్స్ నా రీల్స్, నా వీడియోస్ తప్పకుండా రెగ్యులర్గా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు ఈ వీడియో వచ్చి నాకు కొన్ని కామెంట్స్ వస్తున్నాయండి. ఎవరు చేస్తున్నారో ఏమో అయితే నాకు తెలియదు. వాటి గురించి నేను వీడియో చేసి వాళ్ళకు ఒక సమాధానం ఇవ్వాలనేసి వీడియో చేస్తున్నాను. నా కామెంట్స్లలో నాకు వచ్చిన కామెంట్స్ ఎవరి కొంపనో నేను కూల్చానని, ఎవరి జీవితాలో నేను నాశనం చేశానని ఇలా నా కామెంట్స్ వస్తున్నాయి. అవి వాళ్ళు నా రీల్స్, నా వీడియోస్ చూసి నా మీద జాలితోనో లేదంటే ఏదో ఒక హ్యాపీలో పెడుతున్నారా తెలీదు. ఎవరికన్నా నా మీద కోపంతో పెడుతున్నారా తెలీదు. నాకు తెలిసి అయితే నేను ఎవరి కొంపలు కూల్చలేదు, ఎవరి జీవితాలు నాశనం చేయలేదండి. ఎవరి జీవితాలన్నా నాశనం చేయడం అంటే ఇది ఆడవాళ్ళ మగవాళ్ళనే తెలీదు. ప్రొఫైల్ అయితే శివ అని ఉంది. కాబట్టి కొంతమంది వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్లు ఇష్టంగా పెట్టుకుంటారు ప్రొఫైల్కి. మనం దీన్ని ఏ లెక్క కిందకి తీసుకోలేము. కాబట్టి నేనైతే నాకు కామెంట్స్ పెట్టే వాళ్ళకి సమాధానంగా చెప్తున్నాను. ఆడవాళ్ళైతే ఒకటండి, కట్టుకున్న భర్తను వదిలేసి పరాయి మగోడితో వెళ్ళిపోయి తాళి కట్టించుకొని పిల్లల కంటే అప్పుడు ఆ భర్త కుటుంబానికి అన్యాయం చేసినట్టు, వాళ్ళ జీవితాలతో ఆడుకున్నట్టు ఉంటుంది. అలా అయితే నేను చేయలేదు. కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. రెండోది వచ్చి చాలామందిని నేను గమనించినాను. ఈ మాట అయితే నేను పదే పదే ఎందుకు అంటున్నానంటే, అంతో ఎంతో నొప్పి నాకు కూడా ఒకప్పట్లో తగులుంటుంది. కాబట్టి కొంతమంది వల్ల ఈ కామెంట్స్ నన్ను ఇబ్బంది పెడుతున్నాయి కదా. ఒకవేళ వాళ్ళే ఆ కామెంట్స్ చేసుంటే వాళ్ళకు తగులుతుంది. అలా భర్తను వదిలేసి వేరే వాళ్ళతో వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని బిడ్డలు కనుక్కోవడం నాకు చేత కాలేదు. తర్వాత వచ్చి భర్తకు తండ్రిని పెట్టుకొని వయసుతో పని లేకుండా మన దారి మనం చూసుకొని పనులు చేయడం నాకు చేత కాదు మీలా. ఇంకా ఇది ఆడవాళ్ళు కామెంట్స్ పెట్టుంటే వాళ్ళకి వర్తించే మాటలు అన్నమాట. అలాగే మగవాళ్ళు అయితే రీల్స్ నేను డ్యాన్సులు వేస్తున్నాను అనేసి పెడుతున్నారు కదా. ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైంది నాకు తెలీదు. నేను ఇద్దరిని కలిపి మాత్రమే కామెంట్స్ గురించి వీడియో చేస్తున్నాను. పెడుతున్నారు కదా మీరు. ఒక రీల్స్ చేసేదానికి నేను ఎంత కష్టపడుతున్నానో తెలుసా? ఎన్నిసార్లు చేస్తున్నానో తెలుసా? నేనేమన్నా పెద్ద డ్యాన్స్ మాస్టరా? లేదంటే డ్యాన్స్ మాస్టర్ దగ్గరికి పోయి నేనేమన్నా డ్యాన్స్ నేర్చుకుంటున్నానా? లేదు కదా. ఏదో నా హ్యాపీనెస్ ఏమో నేను డబ్బులు సంపాదించుకోవడానికే చేస్తున్నాను. మీకేంటి? బట్టలు విప్పి నేను డ్యాన్స్ చేయాలంట. బట్టలు విప్పి డ్యాన్స్ చేస్తే మీరు చూద్దామని సరదా పడుతున్నారా? మీ ఇంట్లో మీ అమ్మ, మీ అక్క, మీ చెల్లి బట్టలు లేకుండా ఉంటే మీరు కళ్ళు తీసుకొని చూసుకొని ఉన్నారా? కాబట్టే కదా ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారు. ఆడవాళ్ళు అయితే వాళ్ళకి అదొక సరదా ఏమో. వాళ్ళ మామ, వాళ్ళ తాత, వాళ్ళ మామ కొడుకులో, ఇంకా వాళ్ళ అన్న, వాళ్ళ తమ్ముళ్ళో బట్టలు లేకుండా స్నానాలు చేయడము, లేదా దారిలో నడుస్తున్నాను, ఇండ్ల ముందు నడుస్తామంటే చూసుకొని ఉంటారు. కాబట్టి ఆడవాళ్ళు ఇలాంటి కామెంట్స్ పెడుతుంటారు. అంటే నాలో ఏమన్నా ఏ యాంగిల్లోన్నా వాళ్ళకి మగోళ్ళలాగా కనిపించానేమో, నాకు లైన్ వేసుకుందాం అనేసి నన్ను బట్టలు లేకుండా డ్యాన్స్ చేయమంటున్నారు. సిగ్గు అంటే గుర్తొస్తుంది. నాకు సిగ్గు లేదా అని పెట్టారు. నాకు సిగ్గు లేదు కాబట్టే నేను ఏదో ఒక పని చేసి బ్రతకాలని చెప్పి ఆలోచనతో నేనున్నాను. వాళ్ళ కొంపలు వీళ్ళ కొంపలు కూల్చి, వాళ్ళ మొగుళ్ళు వీళ్ళ మొగుళ్ళు పెట్టుకొని దాంతో వచ్చే డబ్బులతో నేను బ్రతకట్లేదు. నా ఫ్యామిలీని పోషించుకోవట్లేదు మీలాగా. అది ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికీ చెప్తున్నాను. మీలాగా నేను అలా బ్రతకట్లేదు. ఎదురింటి వాళ్ళనో పక్కింటి వాళ్ళనో పట్టుకొని వాళ్ళని పిండేయడం లేదు. తడిగుడ్డ పిండినట్టు పిండడం లేదు. నా కాళ్ళతో నా చేతుల కష్టంతో నేను తింటున్నాను, నేను బ్రతుకుతున్నాను. మీకేంటి నొప్పి? మీకు ఏదైనా నా రీల్స్ చూడడం, నా వీడియోస్ వల్ల మీకు ఏదైనా నొప్పి కలుగుతుంటే, బాధ కలుగుతుంటే మీ కళ్ళల్లో కలిజేడు పాలు పోసుకోండి. కలిజేడు పాలు అంటే చాలామందికి, నా ఫ్రెండ్స్కి తెలీదు. నా ఫ్రెండ్స్ చాలా బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు. కొంతమంది నాలాగే ఉంటారు. కలిజేడు పాలు అంటే అడవిలలో దొరుకుతాయండి, కొండ ప్రాంతంలో దొరుకుతాయి. అవి కళ్ళల్లో పోసుకుంటే కళ్ళు కనిపించవు. నా బ్యాడ్ కామెంట్ పెట్టిన వాళ్ళు కలిజేడు పాలు కళ్ళల్లో పోసుకోమని నేను చెప్తున్నాను. మీకు తెలియదేమో, మర్చిపోయి ఉంటారు, అందుకనే ఇలా చెప్తున్నాను.
పాలు కలిజేడు పాలు పోసుకోమని చెప్పి. ఇంకా అలా కాకుండా దేవుడు నీ జీవితంతో ఆడుకుంటాడు అని పెట్టారు. దేవుడు ఆల్రెడీ నేను పుట్టి భూమి పడిన కానింటే నా జీవితంతో ఆడుకుంటున్నారు. కొత్తగా మీరేం చెప్పాల్సిన బండ్ల. ఏదన్నా మీకు ఆడుకోవాలనిపిస్తే ఆడుకోండి, సరదాగా ఉంటుంది. నాతో మాత్రం ఆట ఆడుకోండి, నాకేం ఇబ్బంది ఏం లేదు. నేను దేవుడితోనే పోరాడుతున్నాను. మీదొక లెక్క. మూసుకొని ఎవరి కొంపలల్లో వాళ్ళు ఉండకుండా నన్ను గెలకడం అవసరమా చెప్పండి. మీరు కామెంట్స్ పెట్టారు, వీడియోస్ పెట్టారు, పట్టుమని మీరేమన్నా వీడియోస్ చేస్తున్నారా, రీల్స్ చేస్తున్నారా, ఏదైనా ఉండదా మీకు యూట్యూబ్లో? యూట్యూబ్ అంటే ఒక బొమ్మను చూసుకోవడం, వీడియోస్ చూసుకోవడం, రీల్స్ ఇలా తోసుకుంటూ ఉండడానికి ఉపయోగిస్తున్నారు. కానీ నేను అలా కాదు కదా. నాకు 1000 మంది సబ్స్క్రైబర్ ఉన్నారు. నేను పబ్లిక్లో ఉన్నాను. నాకేమన్నా అయ్యిందంటే నన్ను ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించండి. 1000 మంది సబ్స్క్రైబర్ ఉన్నారంటే తను ఎంత ముందుకు కష్టపడి ముందుకు సాగుతుందనేది ముందు ఆలోచించండి. అలా ఆలోచించకుండా నోటి మాట తోలొద్దండి. నోటి మాట మీరు మాట్లాడితే వెనకాన నేను మాట్లాడతాను. మాటకు మాట చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పడం నాకు చేతొచ్చు. ఎందుకంటే నేను ఎవరు మోసేతి నీళ్లు తాగి నేను బ్రతకడం లేదు. నా కష్టాజీతం తిని నేను బ్రతుకుతున్నాను. ఇంకొకసారి నాకు ఇలాంటి కామెంట్స్ పెట్టి నన్ను బాధ పెడితే మాత్రం ఎడం కాలు చెప్పు తీసుకొని కొడతాను. ఒక్కొక్కరిని మర్యాదగా చెప్తున్నా నేను. ఎవరు జాగ్రత్తలో వాళ్ళు ఉండండి. మీ ఇండ్లకి ఏమైనా ఇంత ముద్ద పెట్టమని నేను వస్తున్నానా? నా ఫ్యామిలీ వస్తుందా? మీకేంటి నొప్పి? ఎవరు పెడుతున్నారో నాకు తెలీదు. నా బంధువులు పెడుతున్నారా, బయట వాళ్ళు పెడుతున్నారా నాకు తెలీదు. ప్రతి ఒక్కరికే చెప్తున్నా నేను. ఆడవాళ్ళైతే మూసుకొని మీ ఇండ్లల్లో మీరు ఉండండి, మీ సంసారాలు మీరు చేసుకోండి. పొరపాటున ఇది పలానోళ్ళని తెలిస్తే మాత్రం నేను ఫోటోలతో సహా, వాళ్ళ అడ్రస్, వాళ్ళ ఇంటితో సహా నేను వీడియోలో పెట్టగలుగుతా. ఆ ధైర్యం నాకుంది, పెట్టగలుగుతాను. ఏం చూశారు? ఎందుకని అలా అంటారు? అంటే స్త్రీ కష్టపడుకొని తినకూడదా? మీళ్ళల్లో కూడా మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా. ఈ కామెంట్స్ పెట్టిండేది మగవాళ్ళు అయితే మీ ఇళ్ళల్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా. ఆడవాళ్ళు అయితే కష్టం వీళ్ళు తెలియకుండా ఏ తల్లైనా ఉంటుందా? బిడ్డ కష్టం తెలియకుండా. ఒకవేళ అదే తల్లి కష్టం తెలియకుండా ఏ బిడ్డనా ఉంటుందే? బజారు ముండలు కాబట్టి ఇలాంటి కామెంట్స్ పెడతాయి. ఎనీవే, కామెంట్స్ పెట్టిన దానికి మాత్రం చాలా చాలా థ్యాంక్స్ అబ్బా. ఇలాంటి కామెంట్స్ పెట్టకపోతే నాకు మాత్రం ఏం తెలుస్తుంది ఇలాంటి వాళ్ళు మన చుట్టూ ఉన్నారు, వైఫై లాగా తిరుగుతున్నారని నాకు కూడా తెలియదు కదా. కామెంట్స్ పెట్టిన దానికి చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ చెప్తున్నాను, మీకు అందరికీ థ్యాంక్స్ అండి. కామెంట్స్ మగవాళ్ళు పెట్టారా ఆడవాళ్ళు పెట్టారా నాకు తెలియకపోయినా మీకు థ్యాంక్స్. ఎందుకంటే నాలో ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఇంకా రేపెత్తింది. మీరు ఏదో కామెంట్స్ పెట్టారని నేను సైడ్ అయిపోవడానికి నేనేమి చిన్న పాపను కాదు, సగటు సాటి మహిళ. ఎన్నో దెబ్బలు తగిలితేనే సాటి మహిళగా నిలబడుతున్నా. ఎన్నో దెబ్బలు తిన్నాను, ఎన్నో మాటలు పడ్డాను, ఎన్నో పడ్డాను కాబట్టి ఈరోజు ఇలా నిలబడుతున్నాను. నాకు ఆదాయం వచ్చినా రాకపోయినా, నన్ను యూట్యూబ్ గుర్తించకపోయినా నా అడుగు ముందడుగు వేస్తూనే ఉంటాను. నాకు నచ్చిన పని నేను చేస్తూనే ఉంటాను. మీలాంటి బోకు మొండలకు, బోకు నా కొడుకులకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీకు నచ్చకపోతే నా రీల్స్, నా వీడియో చూడొద్దండి, సైడ్ అయిపోండి. హాయ్ ఫ్రెండ్స్, బాయ్.